కొత్త షూ. ఇండియాకి వెళ్తున్నాం, కొత్త షూ అనుకున్నాం. యా రైట్ రా బడా, బాయ్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు, మంచిగా చదువుకో. ఏ హలో గాయ్స్, వాట్సాప్ ఎలా ఉన్నారు అందరూ? ఇండియా పోతున్నా ఫైనల్లీ. మా బుడ్డోని మా చూటగాన్ని చూడడానికి వెళ్తున్నా. అంటే మా చెల్లె పెళ్ళి కూడా ఉంది. సో పెళ్ళి కూడా మంచిగా ఎంజాయ్ చేసి వస్తా. మళ్ళీ ఒక 1 monthలో మళ్ళీ తిరిగి వస్తా. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చినాం. మన బ్రదర్ గారు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చిండు. కస్టమర్ గారిని డ్రాప్ చేసినట్లు అలా డ్రాప్ చేస్తాను నేను. అంతేగా మరి. రాదా లోపలికి? నీకు ఇక్కడ పెట్టేసేద్దాం. ఏడంటాను ముంగట ఊబర్ పెట్టేసేద్దాం. మేము ఊబర్ చేస్తాం కదా, కస్టమర్ని ఇక్కడనే డ్రాప్ చేస్తాం. సో నన్ను కూడా డ్రాప్ చేసి వెళ్ళిపోతా అంటుండు. బట్ బ్రదర్ గారు లోపలికి రాంది మనకు నడవదు కదా. దా బ్రదర్ వచ్చేసి కార్ ఆఫీ. నువ్వు అవి తీసుకొని పో, నేను అంతా కారు. నువ్వు అటు నుంచి అటు కట్టు కొడతావురా నాకు తెలిసి. ఏది ఇట్లా జీరో కట్ట కొట్టడానికి గిట్లా కొడతాడా? అంతే అంట. మనకు ఫ్లైట్ 12:15కి ఉంది. టైం ఏమో 10:45 అవుతుంది. 10:45 అంటే టైం చాలా తక్కువ ఉంది మనకి. వెళ్ళి లైన్ కట్టాలి కదా. సో వెళ్తున్నా చెక్ ఇన్ ఏ దగ్గరికి. ఇప్పుడు చూస్తానైతే పబ్లిక్ ఎవరు కనిపిస్తలేడు. నేను ఎప్పుడైనా అన్ని లాస్ట్ మినిట్లో ఎందుకు వేసుకుంటా అంటే టైం దగ్గర పడే కొద్దీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నా మీద ప్రెషర్ ఉన్నప్పుడు నా బ్రెయిన్ జర మంచిగా పనిచేస్తుంది. సో అందుకే అన్ని లాస్ట్ మినిట్లో వేసుకుంటా అన్నట్టు. చెక్ ఇన్ అయితే అయిపోయినాం. బోర్డింగ్ పాస్లు ఇచ్చేసారు. సిడ్నీ టు సింగపూర్ అండ్ సింగపూర్ టు హైదరాబాద్. బ్రదర్ పార్కింగ్ చేసి వచ్చేసిండు మన దగ్గరికి. ఇటు లేనంతసేపు మొత్తం వేరే అయిపోయినా టోటల్. ఇది మీరు అవసరం అంట. పార్కింగ్ చేసిండు, పల్లీలు తిన్నాడు. ఇవన్నీ మనకు మరి పోతున్నా కదా, ఫోటోకి ఇట్లా ఏమన్నా తీసుకుంటాను అతను. పోతేనే పోకున్నట్టు నాకు. రైట్ బ్రదర్, బాయ్, టేక్ కేర్. మంచిగా రాసుకో, మంచిగా చదువుకో. సబ్బు కళ్ళదల్ బ్రదర్ గారు నన్ను స్నాప్ పెట్టుకుంటాను అప్ప నుంచి అడుగుతుండు. పర్మిషన్ తీసుకున్నాడు. ఓకేరా అని ఇచ్చేసిన. పెట్టుకోరా, స్నాప్ పెట్టుకో. అరే పెట్టుకోరా. పోంగా పెట్టుకుంటాడట. చూసిర్రా ఎట్లా బతంలాడుతుండో స్నాప్ కోసం. అట్లుంటుంది మనది. ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ దాటి మన క్యాబిన్ బ్యాగు, మన బ్యాగు అలా చెక్ చేసి లోపలికి వచ్చేసినాం. ఇంకా ఒక 1 hour టైం ఉంది. అప్పటి వరకు ఈ ఎయిర్పోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. చూసారా గాయస్ ఎంత రిచ్గా ఉందో. డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అయినాం. ఈ బాటిల్ చూసారు ఎంతనో, $6,200. $6,200 అంటే దగ్గర 3.5 లక్షలు కాస్ట్లీ బాటిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మంచిగా కూర్చొని ఫ్లైట్ టికెట్ ఏంది, గేట్ నెంబర్ ఏంది, బోర్డింగ్ టైం ఎంత, అవన్నీ చూసి ఈజీ వెళ్ళిపోదాం. గాయస్ 11:15కి మన బోర్డింగ్ టైం ఉంది. ఇప్పుడేమో 11:10 అవుతుంది. మన గేట్ వచ్చేసి గేట్ నెంబర్ 57. గేట్ నెంబర్ 57 దగ్గరికి వెళ్ళాలి. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే నడవది. మనం ఫస్ట్ అయితే గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. మనం బాగా లేట్ వచ్చినాం. గేట్స్ 50 to 63 ఇటు ఉన్నాయి. సో ఇటు వెళ్ళాలి. ఈ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. మొత్తం ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని పెద్ద అన్నీ ఇన్నే ఉన్నాయి. వెళ్ళి కొందాం అనుకుంటున్నా. మనకంత సీన్ లేదని మనకు తెలిసే, అందుకే సీదా గేట్ సైడ్ వెళ్ళిపోతున్నా. అయ్యో మన గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాం. లోపలికి ఎంటర్ కాబోతున్నాం. ఇక్కడ లైన్ కట్టినాం. లైన్ పెద్దగానే ఉన్నది. దగ్గరకు వచ్చేసినాం. గేట్ దగ్గర కూడా లోపలికి పంపించారు. ఇప్పుడు ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. హలో, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? Thank you so much. Can I help you, please? Thank you, Mr. Yadav. So you can go straight and turn. That's it? Yes. Okay, thank you. I go on. Yeah.
గాయస్ సింగపూర్లో ల్యాండ్ అయినా స్క్రీన్ పైన ఎవరు ఫ్లైట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. నేను పోయి చెక్ చేసిన కానీ ఆడ మన ఫ్లైట్ లేదు. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినా. నా ఫ్లైట్ ఇక్కడ కనిపిస్తలేదని అక్కడ ఉన్న ఆఫీసర్ని అడిగిన. అతను ఏమన్నాడంటే నువ్వు ఎర్లీగా వచ్చినవురా నాని, ఫ్లైట్ డీటెయిల్స్ గేట్ అదంతా జస్ట్ 2 hours ముందు అప్డేట్ చేస్తారు, ఇంకా మస్తు టైం ఉన్నది, మంచిగా ఎయిర్పోర్ట్ చుట్టూ తిరిగి రాపో అని చెప్పిండు. సో ఈ ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అని చెప్తారు అందరూ. ఇది ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే ఈ ఎయిర్పోర్ట్లో ట్రైన్ స్టేషన్ కూడా ఉన్నది. ఒక టెర్మినల్ నుండి ఇంకొక టెర్మినల్కి తీసుకెళ్తుంది. ఇక ఇక్కడ ఉంది చూపిస్తావు. మన గేట్ దగ్గర బయట ఉన్నాం, లోపల రమ్మంటారు. హైదరాబాద్ అని ముంబై అని పిలుస్తుండు, సేమ్ మన దగ్గర బస్ స్టాండ్లో పిలిచినట్లు పిలుస్తుండు. Jakarta, Mumbai, gate is open, Hyderabad. ఈ తాత మొత్తం మన బస్ స్టాండ్లో ఒరినట్లు ఒరుతుండు. Ahmedabad, Mumbai, all open. ప్లీజ్ లీవ్ ట్రాలీస్ హియర్. ట్రాలీస్ లోపలికి తీసుకెళ్ళరాదు. మనది గేట్ A1 to A5 ఈడుంది. మళ్ళా మన బ్యాగ్స్ ఇక్కడ కూడా చెక్ చేయించాలి. ఒక క్యాబిన్ బ్యాగ్, మన బ్యాక్ ప్యాక్ రెండులో పెడితే ఆ స్కానర్లోకి వెళ్ళిపోయి అటు బయటకు వస్తాయి. బయటకు వచ్చినాక మనం తీసుకోవాలి. ఇక్కడ బ్యాగులు స్కానింగ్ అయిపోయింది. ఇక్కడ మస్తు సేపు స్కాన్ చేసిండు. ఇక్కడ ఎందుకు ఇంతసేపు చూస్తుండో నెత్తిపాలు చేసుకున్నా, కానీ ఫైనల్గా అయితే పంపించిండు. ఇక మనం 8 o'clock వరకు ఇక్కడ వెయిట్ చేయాలా. ఇప్పుడు ఎంత 6:30 అవుతుంది. వైఫై అయితే ఫ్రీగా ఉంది. ఇవాళ మ్యాచ్ నడుస్తుంది కదా, మనం మ్యాచ్ చూసుకుంటూ టైం పాస్ చేస్తాం. ఓకే, As always, for your safety, please do have your seatbelt securely fastened whenever you are seated. సో ఫైనల్లీ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినాం. కస్టమ్స్కి ఇట్లా క్లియర్ అయింది. మన చిన్న బ్యాగులు స్కాన్ చేయించుకొని బయటకు వచ్చేసిన. ఇప్పుడు పెద్ద బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నా. నన్ను పిక్ చేసుకోవడానికి మా అన్న వచ్చిండు, నర్స్ అన్న బయట వెయిట్ చేస్తుండు. మన బ్యాగ్ కూడా వస్తుంది, తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక ఇదే మన బ్యాగ్. మన నమస్తే ఉస్తాద్. నువ్వు బయటికి వెళ్ళలేవు కదరా, గీడి దగ్గర వచ్చి మళ్ళీ పోయింది నేను. గాయస్ హైదరాబాద్లో ల్యాండ్ అయినాం. మన నర్సాన్ని వచ్చిండు, పిక్ వేసుకున్నందుకు పిక్ వేసుకున్నాడు. అరేవైల్స్లోకి వెళ్ళి బయటకు వచ్చి రైట్ వచ్చినా అంటే మనోడు లెఫ్ట్ పోయిండు. ఫైనల్ గా యూట్యూబ్ లో వచ్చినాను నేను కూడా. నమస్తే ఒకటే యూట్యూబ్. నమస్తే. ఉస్తాద్ పికప్ వచ్చిండు. 12 బజే అవుతుంది, ఇంటికి తీసుకపోలేడు. ఇక బార్కి తీసుకొచ్చిండు. రాత్రి టైంలో చీర్స్. కేఫ్ లైట్ తెప్పిస్తాడు అనుకున్నా, కానీ బీరా తెప్పించిండు. బీట్ బ్రూవరీ. జిందాగీ రూతర్ఫర్డ్ దిగుతామే. నైట్ 2 బజే అవుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇంటికి రీచ్ అయ్యాలంటే ఒక 1 hour డ్రైవ్ ఉంది. మనం నర్సన్ని ఇట్లా వేసిండు అన్నట్టు మనకి ఇంటికి తీసుకుపోయాయంటే. నువ్వే కదరా చెప్తావు ఇప్పుడు తాగుదాం, బరాబర్ తాగుదామని. అదంతా అప్పుడే, ఇప్పుడు వేరే మనం మారిపోయినాం కదా. మారిపోయినాం మనం. ఓకే, డీసెంట్ అయిపోయినాం. ఓకే చెప్పాలా ఉస్తాద్? మారిపోయినాం. మంచిగా పప్పుచారు వండినట నరసాన మన కోసం తిని పంట. నేనైతే ఎంత లేపాయా డైరెక్ట్ రేపు పొద్దున్నే లేచుడు. రేపు పొద్దున మనకి 6:30కి క్యాబ్ బుక్ చేసిండు. క్యాబ్లో వెళ్తున్నా నేను. యాక్చువల్లీ అన్న దించేస్తా అన్నాడు కానీ నేనే వద్దన్నా. రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోవడమే, మన ఊరికి కొత్తపల్లికి వెళ్ళిపోవాలా. కొత్తపల్లి టు నెక్స్ట్ పాలెం వెళ్ళాలి, ఎందుకంటే మా మరదలది గోల్డ్ ఫంక్షన్ ఉంది. సో గోల్డ్ ఫంక్షన్ సెలబ్రేట్ చేయబోతున్నా నేను. సో మన కోసం క్యాబ్ బుక్ చేసిండు. ఎర్లీ మార్నింగ్ 6:30కి క్యాబ్ ఉంది. వెళ్ళి మంచిగా తిని రెస్ట్ తీసుకొని పడుకోవడమే. ఈ బ్లాగ్ లైన్గా తీస్తే బ్లాగ్ చాలా పెద్ద అయిపోతుంది. దాట్స్ ది ఎండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ పార్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద బ్లాగ్. ఉస్తాద్ బాయ్ చెప్పి. బాయ్ బాయ్ గాయస్. మన ఇలా ఫస్ట్ టైం లాగ్ లా పడుతుర్రు. సో కొత్త ఉన్నది. నేను ఒక 1 month ఇక్కడ ఉంటా కదా,
మళ్ళీ ఒక 2-3 బ్లాగ్లలో గుంజుతే వెళ్ళాను ఎట్లయినా, అప్పటికి అలవాటు అవుతారు, టెన్షన్ ఏమొద్దు. స్టే ట్యూన్ ఫర్ న్యూ బ్లాగ్స్. టైం ఉన్నా లేకపోయినా బ్లాగ్స్ చేస్తా, కానీ మీమ్స్ పెట్టడం చాలా కష్టం ఎందుకంటే టైం లేదు కదా. దాట్స్ ది ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద బ్లాగ్. బాయ్ గాయస్. జిందగీ రూతర్ఫాడ్ది తమ్మి ఈ అన్న. ఇది యాక్చువల్లీ అన్న డైలాగు అప్పుడు 2019లో రెగ్యులర్గా వాడుతుండే, ఇప్పుడు మళ్ళీ 2025లో వాడుతున్నాం. ఓకే రైట్, టేక్ కేర్ guys, bye. Please do like, share and subscribe to my channel.